తప్పిపోయిన గొర్రె. యేసు చెప్పిన ప్రేమగాథ మత్తయి 18వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనము మరియు లూకా 15వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనము వరకు. ఒక కాపరి వద్ద 100 గొర్రెలు. కాని ఒకటి తప్పిపోయింది. ఆ ఒక్క గొర్రె కోసం 99 గొర్రెలను మేతలో వదిలి అడవులు, కొండలు, లోయలు దాటుతూ కాపరి వెతుకుతూనే ఉన్నాడు. చీకటి కమ్మినా, మార్గం కఠినమైనా ఆయన ఆగలేదు. ఎందుకంటే ఆ గొర్రె ఆయనది. ఆయన ప్రాణంలాంటిది. చివరికి దానిని కనుగొన్నప్పుడు ఆనందంతో తన భుజాలపై మోసుకుని సంతోష కన్నీళ్లు కారుస్తూ, ఇదిగో, నా కోల్పోయిన గొర్రె తిరిగి వచ్చింది అన్నాడు. ఈ కథలో యేసు చెబుతున్నది స్పష్టంగా ఉంది. ఒక పాపి దేవుని వైపు తిరిగి వచ్చినప్పుడు పరలోకమంతా ఉత్సాహంతో నిండిపోతుంది. దేవుని రాజ్యం పరిపూర్ణులకే కాదు, తప్పిపోయిన వారికి, తిరిగి రావాలనుకునే వారికి ప్రేమతో తలుపులు తెరిచి ఉంది. బైబిల్లో ఎక్కడ చూసినా విశ్వాసులను ఆయన పశువుల మందలోని గొర్రెలు గా పోలుస్తారు. కీర్తనలు 100వ అధ్యాయము 3వ వచనములో ఇలా ఉంది, యెహోవానే దేవుడు అని తెలిసికొనుడి. మేము ఆయన ప్రజలు, ఆయన మేత స్థలంలోని గొర్రెలము.